చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టైంకి మయూరి కనపడకపోయేసరికి బాధతోనూ టెన్షన్తోనూ ఇల్లంతా తిరుగుతుంది బావా. నా జీవితంలో నేను దేన్నైనా సాధించగలనన్న నమ్మకం నాకుందిరా. కానీ నీ అక్కని మార్చడం మాత్రం ఈ జన్మలో నా వల్ల కాదురా. అమ్మ కామాక్షి గారు, మీ తరతరాల నుంచి వస్తున్న పంచలోహ సీతారాముల విగ్రహాన్ని తీసుకుని రండి. కామాక్షి, పంతులు గారు చెప్పింది వినపడలేదా? ఏం చెప్పారండి? ఈ కళ్యాణానికి సంబంధించిన అన్ని పనులు నువ్వే చూసుకుంటానని చెప్పావు కదా. మరి ఇప్పుడు పంతులు గారేమో ఆ విగ్రహాన్ని తెమ్మని చెప్తే అలా ధ్వజస్తంభంలో నిలబడిపోయావేంటి? బంధువుల మధ్యలో ఉన్నానని నన్ను కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ని ఏమీ అనలేను. త్వరగా వెళ్ళి తరతరాలుగా వస్తున్న ఆ పంచలోహ విగ్రహాన్ని తీసుకురా. సరేనండి. బావా, అక్కను భలే దెబ్బ కొట్టావు. బంధువుల మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అప్పుడప్పుడు ఇలా కౌంటర్లు ఇవ్వాలరా, లేకపోతే దాని గర్వం ర్యాకెట్లో దూసుకుపోతుంది. ఇలా అప్పుడప్పుడు కౌంటర్లు ఇస్తుంటేనే కాసేపైనా మనిషిలా ఉంటుంది. అవును బావా, పైగా దేవుడి విగ్రహాలు తీసుకురావడం కూడా పుణ్యమే. అవును బావా, ఇంతకీ విగ్రహాలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఉండడం ఏంట్రా? విగ్రహాలు ఎక్కడుంటాయి? స్టోర్ రూమ్లో ఉంటాయి. స్టోర్ రూమ్లోనా? కొంప ముంచావు కదా బావా. ఏమైందిరా? మయూర్ని అందులోనే దాచాం. ఒరే, ఇంత నిదానంగా చెప్తావేంట్రా? ఇప్పుడు గాని మయూరిని మీ అక్క చూసిందనుకో, కొంపలు అంటుకుంటారా? త్వరగా పద పద బావ. బావా, అక్క లోపలికి ఎంటర్ అయిపోయింది. మయూర్ని అక్కడ చూస్తే గోలగోల చేస్తుంది. అసలు మయూరిని స్టోర్ రూమ్ లో పెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందిరా? దానికి కారణం కూడా అక్కే బావా. మేం మయూర్ని వేరే రూమ్ లో దాచాలని తీసుకెళ్తుంటే సడన్ గా అక్క అటువైపు వచ్చింది. అసలే మయూరి కనపడక నేను టెన్షన్ పడుతుంటే ఈ పనులన్నీ నాకే అప్పగిస్తున్నారు. అయినా ఈ మయూరి ఏమైనట్టు? ఏం చేయాలో తెలియక మయూర్ని తీసుకొచ్చి ఇక్కడ దాచాం. దాస్తే దాచారా? నాకు ఆ విషయం చెప్తే నేను తను ఇటు రాకుండా చూసుకునేవాడిని కదా. ఏమో బావా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడేం చేద్దాం బావా? కామాక్షి దేవుడి విగ్రహాలు తీసుకురావడానికి వెళ్ళింది కదా. ఇప్పుడు మనం ఆ దేవుడి మీద భారం వేసి కామాక్షి ఆ మయూరుని చూడకూడదని కోరుకుందాం. ఏం జరిగింది మావయ్య? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇదిగో, అంతా వీడి చేసిన పనేనమ్మా. మయూరిని ఎక్కడ దాచకూడదో అక్కడే దాచిపెట్టాడు. బావా, నేను కరెక్ట్గానే దాచాను. కానీ నువ్వే దొంగని తాళం చెవులు తెమ్మని పంపావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నాన్న. మయూరిని ఆ స్టోర్ రూమ్ లో దాచాం పద్మావతి. బావ అక్కని ఆ రూమ్ లో విగ్రహాలు తెమ్మని పంపాడు. నేనేం తన్ని పంపలేదు పద్మావతి. పంతులు గారు కామాక్షిని విగ్రహాలు తెమ్మని చెప్పారు. నేను మయూరి ఇక్కడ దాచిపెట్టారని తెలియక నేను కూడా వెళ్ళమని చెప్పాను. అయితే ఇప్పుడు అత్తయ్య స్టోర్ రూమ్ లోనే ఉన్నారా? అవునమ్మా. కామాక్షి మయూరిని ఎక్కడ చూసేస్తుందనని మేమిద్దరం టెన్షన్ పడుతున్నాం. అక్క మయూర్ని చూస్తే కొంప మునిగిపోతుంది, రచ్చరచ్చైపోతుంది. కామాక్షి మయూరి కోసం ఇల్లంతా వెతుకుతుంటే తనున్న చోటికి మేమే పంపించినట్టయింది.
సరే, ముందైతే విగ్రహాలు తీసుకెళ్దాం. ఏదో ఉంగరంలా ఉందే. ఇప్పుడు ఉంగరాల గురించి ఆలోచించే టైం ఎక్కడుందిలే. ఈ మయూర్ ఎక్కడికి వెళ్ళట్టు? బావా, బతికిపోయాం. అక్క చేతిలో విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అక్క పక్కన మయూర్ లేదు. అవునరా, ప్రస్తుతానికి ప్రాబ్లం సాల్వ్ అనేట్టే. నువ్వు ఇట్రా, పదండి. పద్మావతి, ప్రశాంతంగా తలస్నానం చేశావు. తలనొప్పిగా మారిన మయూరి కనిపించడం లేదు. నీకు ఎవిడెన్స్ అందిందా? సీనయ్య, నువ్వేం టెన్షన్ పడకు. అదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా. నీ ముఖంలో ఆనందం చూస్తే సాక్ష్యం దొరికిందని నాకు అర్థమైంది. ఆ విషయం నాతో కూడా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సాక్ష్యం దొరికిందని నువ్వే డిసైడ్ అయ్యావు. మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? క్లారిటీ కోసం పద్మావతి. నువ్వు పూర్తిగా టెన్షన్ ఫ్రీ అయ్యావు. పైగా యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటున్నావు. నేను మాత్రం పెళ్లి గురించి కంగారు పడుతూ మయూరి ఏం చేస్తుందో అని టెన్షన్గా ఉన్నాను. అందుకే నిన్నింతలా సాక్ష్యం గురించి అడుగుతున్నాను. నేను నీతో ఉండగా నువ్వు దేని గురించి టెన్షన్ పడక్కర్లేదు సీనయ్య. మయూరి వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తుంది. ఓకే పద్మావతి, నువ్వేం చెప్పక్కర్లేదు. నాకంతా అర్థమైంది. ఏమర్థమైంది సీనయ్య? మయూరి రహస్యాలన్నీ నీకు తెలిసాయి. అందుకే నువ్వింత హ్యాపీగా ఉన్నావు. కాబట్టి నేను కూడా హ్యాపీగా ఉంటాను. సీనయ్యకి ఇప్పుడు అన్ని విషయాలు చెప్పలేను. ప్రస్తుతానికి తనని డైవర్ట్ చేస్తాను. పద్మావతి, నువ్విలా యాక్టివ్గా ఉంటే ఇంటి మొత్తానికి ఎనర్జీ వచ్చినట్టుంది. నీకిష్టమైతే నాకు కూడా ఒకసారి ఆ సాక్ష్యాలను చూపించు. మన చేతికి సాక్ష్యాలొచ్చాయి, కానీ వాటి గురించి ఆలోచించడం మంచిది కాదు సీనయ్య. కళ్యాణం కరెక్ట్గా జరిపిస్తే అన్ని అరిష్టాలు పోతాయి. అప్పుడు ఆ మయూరి పీడ కూడా విరుగుడవుతుంది. ఓకే పద్మావతి, కానీ ఆ మయూరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఛాన్స్ మాత్రం నాకే ఇవ్వు. అది నిన్ను ఎంత టార్చర్ పెట్టింది దానంతు చూస్తాను. ఈసారి మయూరిని ఇంట్లోంచి పంపడం కాదు సీనయ్య, తనని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే పంపిద్దాం. తప్పకుండా పంపిద్దాం. ఆ మయూరికి అదే కరెక్ట్ ప్లేస్. సీనయ్య, ప్రస్తుతానికి ఇవన్నీ ఆలోచించడం మానే మనం ఈ క్షణం సీతారాముల గురించి మాత్రమే ఆలోచించాలి. అవును పద్మావతి, ఈ కళ్యాణం వైభవంగా జరగాలి. అప్పుడే మన బంధం పూర్తిగా బలపడుతుందని పంతులు గారు చెప్పారు కదా. నీ నవ్వు చూసి ఎన్నో రోజులవుతుంది. ఆ చిరునవ్వు కోసం నేనెంతగానో ఎదురుచూస్తున్నాను. మయూరి మన జీవితాల్లోకి రాకుండా ఉంటే మనమెప్పుడూ ఇలాగే హాయిగా నవ్వుకునేవాళ్ళం. తన వల్ల సంతోషానికి దూరం అయ్యాం సీనయ్య. పోన్లే పద్మావతి, ఇప్పటికైనా ఆ మయూరి గుట్టు మన చేతికి చిక్కింది. ఆ సాక్ష్యాల సాయంతో తనని జైలుకు పంపిద్దాం. కానీ ఈ చిరునవ్వుని మాత్రం నీ ముఖం నుంచి దూరం చేయకు. ఆ నవ్వుని చూస్తూ నేను జీవితాంతం బతికేస్తాను. నాకింకేమొద్దు. ఎదలో నిన్నే చెలియానికైనే వేచానులే. అలుపేరాదే అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే. అధరాలే మధురంగా కలిసాయే, కంగా విరహాలే దూరంగా నిను చేరంగా. అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా. నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచునుగా. నా గుండెల్లో ఈ రాగాలే మోగిన
సీనయ్య, నువ్వు కూడా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ ఆనందాన్ని చూస్తూ నేను ప్రశాంతంగా ఉంటాను. మన ఆనందానికి అద్దం పడుతూ కాలం కూడా ఒక్క క్షణం పాటు నిలిచిపోతే బాగుండు. సీనయ్య, నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు. ఏదైనా పోష ఉంటే చాలు ఆ విషయం మర్చిపోయి ఇలా నన్ను చుట్టేస్తావు. నీ పైన నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది. అది అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంది. ఆ ప్రేమని ఇంకాసేపు అలాగే దాచుంచు. పూజకి ముందు ఇలాంటివి చేయటం తప్పు. మనసుని భక్తితో నింపుకో సీనయ్య. సరే పద్మావతి, పూజ చేద్దాం. మయూరి కోసం ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడా కనపడలేదు. ఎక్కడికెళ్ళింది? అమ్మా పద్మావతి, నీ ఆలోచనలన్నీ సూపర్గా ఉంటాయి. నువ్వు డెకరేట్ చేయడం వల్ల ఇల్లంతా కళగా ఉంది. ఒరే లవంగం, ఈ ఇంటికి లక్ష్మీ కళ పద్మావతి వల్లే వచ్చిందిరా. తను ఎప్పుడూ నవ్వుతూ ఇలా సంతోషంగా ఉంటే అందరి టెన్షన్స్ మాయమైపోతాయి. ఈ దారుణాలన్నీ చూడలేకపోతున్నాను. పద్మావతిని వీళ్ళంతా పొగడ్తలతో ముంచేస్తున్నారు. రండి రండి. నమస్కారం పద్మావతి. నమస్కారం. చూసావా? నమస్కారం. పద్మావతి ఒకవైపు ఇంటిని డెకరేట్ చేస్తూ వచ్చే బంధువులు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటుందో. అంతేకాదు బావా, ఇల్లంతా కలర్ఫుల్ గా మార్చింది. పైగా పూజకు కావాల్సిన పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. నా కోడలు మేలిమి బంగారం రా. ఇన్ని పనులు ఒకేసారి చక్కబెడుతుంది. అదే కామాక్షికి ఏదైనా పని చెప్పామనుకో, ఇక్కడి ప్లేట్ తీసి అక్కడ పెట్టడానికి ఆపసోపాలు పడిపోతుంది. అసలే నాకు ఒళ్ళు మండిపోతుంటే నా మీద జోక్స్ వేసుకుంటున్నారు. మయూరి ఎక్కడ ఉందో తెలిస్తే బాగుండేది. వీళ్ళ ఆనందం ఆవిరయ్యేలా మయూరి మాత్రమే చేయగలదు. రండి రండి. నమస్తే అమ్మా. నమస్కారం. ఇంట్లోకి బంధువులు వస్తున్నారు. మయూరిని కనిపెట్టలేకపోతే విష్ణు పద్మావతి కలిసి ఈ సీతారాముల కళ్యాణం ఆనందంగా చేస్తారు. అదే గనుక జరిగితే వాళ్ళు విడదీయలేనంతగా కలిసిపోతారు. నో, అలా జరగకూడదు. మయూరి ఎక్కడుందో వెంటనే తెలుసుకోవాలి. ఇందాక స్టోర్ రూమ్ లో నా కాలికి ఉంగరం తగిలింది. అది మయూరి ఉంగరం లాగానే ఉంది. ఎస్, వెంటనే వెళ్ళి నా డౌట్ క్లియర్ చేసుకుంటాను. ఒకవేళ మయూరి అక్కడే ఉంటే పద్మావతికి చుక్కలు చూపిస్తాను. ఇక్కడే ఉంగరం పడిందంటే మయూరి రూమ్కి వచ్చిందనమాట. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఏమై ఉంటుంది?
ఇది చెయ్యండి, ఇది చెయ్యండి. అంటే మయూరా, మయూరి, 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 లే మయూరి. తన్ని రూమ్ లో ఎవరో పడేసినట్టున్నారు. తనకి స్పృహ కూడా లేదే. మయూరి, మయూరి, లే మయూరి. ఎవరిని ఇక్కడ తీసుకొచ్చారు? మయూరి, 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 మయూరి. ఛా, లాభం లేదు. వాటర్ చల్లితే తప్ప మయూరి లేవదు. మయూరి, మయూరి, లే మయూరి, లే మయూరి, మయూరి, మయూరి. మయూరి, మయూరి, లే మయూరి. ఆంటీ, మీరిక్కడేం చేస్తున్నారు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనెక్కడున్నాను? స్టోర్ రూమ్ లో ఉన్నావు. ఒకసారి లేచి నీ చుట్టూ చూడు, నీకే అర్థం అవుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పెళ్లి కూతురు నిద్రపోతుంటే చూడ్డానికి బాగోదని నేనే నిన్ను తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పడేశాను. అవును, ఈ రోజు నా పెళ్లి జరగాలి. పోసి పిచ్చిదానా, ఆ పెళ్లి చెడగొట్టడానికే పద్మావతి ప్లాన్ చేసి నిన్నిక్కడ రూమ్ లో వేసి తను రిలాక్స్ అయింది. ఆంటీ, అసలు నేను ఇక్కడ ఎంతసేపటి నుంచున్నాను? చాలా సేపటి నుంచున్నావు. ఆ పద్మావతిను మత్తులో ఉండగా అక్కడ ఎన్నో పనులు చక్కబెట్టింది. ఏం చేసింది ఆంటీ? నువ్వు తెప్పించిన పెళ్లి ఫ్లెక్సీలు పెట్టిస్తుంటే వాటిని పక్కన పడేసింది. బంధువులు మీ పెళ్లి గురించి అడిగితే ముహూర్తం బాలేక పెళ్లి పోస్ట్ పోన్ చేశానని కన్విన్స్ చేసింది. నన్ను స్టోర్ రూమ్ లో పెట్టి పద్మావతి కథ నడిపించిందా? ఆంటీ, నాకు చాలా కోపంగా ఉంది. అంతేకాదు, వాళ్ళిప్పుడు సీతారాముల కళ్యాణాన్ని హ్యాపీగా చేసుకుంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదంటే నువ్వు వెంటనే వెళ్లి పద్మావతి పని పట్టాలి. ఆ పద్మావతికి ఈ రోజు టార్చర్ చూపిస్తాను. ఇప్పుడే వెళ్తానాంటీ. ఈ రోజు నీ పెళ్లి విష్ణుతో జరగాలి. అది చూసి పద్మావతి కళ్ళలో రక్తం చిందాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. సరే ఆంటీ, నేను వెళ్లి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. నువ్వు వెళ్లి పద్మావతికి షాక్ ఇవ్వు. పద్మావతి, నీ కూతుర్ని పంపి నన్నింత మాయ చేస్తావా? నీ సంగతి తేలుస్తా. పంతులు గారు, ఇంకేమైనా కావాలి పంతులు గారు? విడుపులుంటే తీసుకురండమ్మా. సరే. నన్ను చూసి షాక్ అయ్యావా పద్మావతి? నేను రాలేనని అనుకున్నావు కదా? వచ్చాను. నీ ముందు నిల్చున్నాను. మయూరి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం మేమంతా బెంగ పెట్టుకున్నాం. అవును, పాపం తాతయ్య ఏం తినలేదు కూడా. ఆపండి మీ డ్రామాలు. మీరంతా కలిసే ప్లాన్ చేశారని నాకు తెలుసు. మేమేం ప్లాన్ చేయలేదు మయూరి.
నువ్వే సడన్ గా కనిపించకుండా పోయావు. నేను కనిపించకుండా పోవడం కాదు మావయ్య, పద్మావతి నేను కనిపించకుండా ఉండడానికి రూమ్ లో వేసి లాక్ చేసింది. పద్మావతి మయూరికి వ్యతిరేకంగా ఎవిడెన్స్ సంపాదించానంది, కానీ తన్నెందుకు లాక్ చేసిందో తెలియడం లేదు. విష్ణుతో నా పెళ్లిని పోస్ట్ పోన్ చేసి నువ్వు మాత్రం సీతారాముల కళ్యాణం చేస్తావా? ఇప్పుడు చూడు, నీకు నరకం చూపిస్తాను. నువ్వు నన్ను పెళ్లి కూతురులా రెడీ చేసి నీ మొగుడి పక్కన కూర్చోపెట్టాలి. విష్ణు నా మెడలో తాళి కడుతుంటే అప్పుడు నీ ప్రాణం విలవిల్లాడాలి. రా రా